హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు మనం యమ్మీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఫిష్ ఫ్రైని ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది. ఈ రుచికరమైన ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 1/2 kg ఫిష్ పీసెస్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నాను. చేప ముక్క ఈ మాత్రం థిక్నెస్ ఉంటే చాలు, మరీ ఎక్కువ ఉంటే లోపల సరిగ్గా ఉడకదు. ఇప్పుడు ఈ పీసెస్ని మ్యారినేట్ చేయడానికి కోసం ఒక బౌల్లోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 1/2 టీ స్పూన్ శనగపిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసం, 1 టీ స్పూన్ ఆయిల్, అలానే 1/2 కప్ వాటర్ని వేసుకుంటూ కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఫిష్ పీసెస్కి బాగా పట్టించండి. ఇలా మసాలా పేస్ట్ని బాగా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోండి. ఇలా 1 అవర్ మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఫిష్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఇప్పుడు 1 అవర్ వరకు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని తీసి పక్కకు పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని స్లోగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి. పీసెస్ని వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఇలాగ ఒక టంగుల్ సహాయంతో తిప్పండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఫిష్ పీసెస్ విరిగిపోకుండా ఉంటాయి. ఈ ఫిష్ ఫ్రైని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఫిష్ పీసెస్ని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ అవుతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఫిష్ ఫ్రై ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఇదే విధంగా అన్ని ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకోండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్.